హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవునుగాక. తదాస్తు. ఇవాళ మనం కత్తి కన్నా పదునైన ఆయుధం ఇంకొకటి ఉంది. అదే మన ఆలోచన. మన ఆలోచన అనేది జీవాన్ని పోయగలము, అదే జీవాన్ని తీయగలము. మన జీవితానికి మూలాన్ని, అర్థాన్ని ఇచ్చేది మన మైండ్. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలన్నా, పేదవాడిగా మారాలన్నా కూడా దానికి కారణం మన మైండే. మనం అనుసరించే ఆలోచనల మీద మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. మనం అనుసరించే ఆలోచనల మీద మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు పుట్టే స్థలం మన మైండే. మనం అనుసరించే ఆలోచనల మీద మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు పుట్టే స్థలం మన మైండ్. అయితే దేనినైనా సాధించాలి అని అనుకునే వారికి ముందుగా కావాల్సింది ఏకాగ్రత. అది సాధించాలంటే ఆచరించి పైకి ఎదిగిన వ్యక్తులను చూసి నేర్చుకోవాలి, లేదా వాళ్ళు చెప్పే టెక్నిక్స్ని పాటించాలి. అందుకే స్వామి వివేకానంద ఏకాగ్రత గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాము. ఆయన చెప్పింది మీరు చేస్తే ఏకాగ్రతను అలమరుచుకొని మీకు కావాల్సిన దానిని సాధించడానికి ముందుకు పయనమవ్వచ్చు. అయితే మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఉల్లాసభరితమైన చురుకైన ఆలోచనలే విశ్వంలో గ్రహించే జ్ఞానానికి అంతా కారణం మన ఏకాగ్రత. ఏకాగ్రత లేకుండా మనం ఏ పనిని చేయలేము. సాధారణంగా జీవించే వ్యక్తిలో వచ్చే 90% కూడా ఎందుకు పనికిరానివే. ఈ 90% ఆలోచనలు అనుసరించేవారు ఎల్లప్పుడూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీకో విషయం తెలుసా? 100 కంప్యూటర్లకు ఉన్న శక్తి మన మైండ్కి ఉంది. అంటే మన బ్రెయిన్ ఎంత శక్తివంతమైనదో ఒక్కసారి ఆలోచించండి. 100 కంప్యూటర్లు ఒకేసారి పనిచేస్తే ఎలా ఉంటుందో మన మైండ్ అనేది పనిచేస్తే అలా ఉంటుంది. స్వామి వివేకానంద ఒక మంచి అలవాటు ఉండేది. ఆయనని ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న పుస్తకాలను చదువుతూ ఉండేవారు. ఆయన ఒకసారి తన శిష్యుడితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక లైబ్రరీ ఉండేది. ఆయనకు కావాల్సిన పుస్తకాలను తన శిష్యుడితో తెప్పించుకొని ప్రతిరోజు చదివేవారు. ఇలా రోజు తెప్పించుకొని చదివి తిరిగి మరుసటి రోజు పంపించేవారు. ఇదంతా గమనించిన ఆ లైబ్రేరియన్, మీకు ఏ పుస్తకాలు కావాలో అవే పట్టుకెళ్ళండి. రోజు ఇన్ని పుస్తకాలు పట్టుకెళ్ళడం వలన వీటిని రోజు సర్ది పెట్టడానికి నాకు కష్టంగా ఉంది. ఇంతకు ఈ పుస్తకాలను చదువుతున్నారా లేదా ఏదో పేరుకు తీసుకెళ్తున్నారా అని కోపంగా అడిగాడు. ఈ సంగతి మొత్తం ఆ శిష్యుడు వివేకానందుడితో చెప్పడం జరిగింది. ఇదంతా విన్న వివేకానందుడు చిన్నగా నవ్వి ఆ లైబ్రేరియన్ దగ్గరకు బయలుదేరాడు. అప్పుడు ఆ లైబ్రేరియన్తో వివేకానందుడు, మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఆ పుస్తకాలను నేను చదవడం జరిగింది అని చెప్పగా, ఆ లైబ్రేరియన్, ఏంటి, ఈ పుస్తకాలు అన్నీ మీరు చదివారా? ఎలా చదివారు? ఆ పుస్తకాల చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? రోజంతా చదివినా కూడా ఒక్కో పుస్తకం కూడా అవ్వదు. అలాంటిది నేను అస్సలు నమ్మను. ఇలా ఎగతాళి చేశాడు ఆ లైబ్రేరియన్. దానికి వివేకానందుడు, నేను ఇప్పటి వరకు తీసుకెళ్లిన ఏ పుస్తకాన్ని అయినా తీసి ప్రశ్నలు అడగచ్చు. నేను జవాబుతో పాటు ఆ పేజ్ నెంబర్ కూడా చెప్తాను అని సమాధానం ఇచ్చారు. ఇది విన్న లైబ్రేరియన్ ఇక ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వివేకానందుడు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ పుస్తకంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తప్పు లేకుండా సమాధానమిస్తాడు. అదంతా విని లైబ్రేరియన్ వివేకానందుడిని చూస్తూ, మీలాంటి జ్ఞాపకశక్తి ఉన్న మనిషిని నా జీవితంలో చూడలేదు, ఇక పైన కూడా చూడను కూడా. మీలో ఎంతో తెలియని అద్భుతమైన శక్తి ఉంది. మీ జ్ఞాపక శక్తికి రహస్యం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు లైబ్రేరియన్. దానికి వివేకానందుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని చదవగలరు. అందుకు మీరు కొన్ని రోజులు బ్రహ్మచర్యం, ధ్యాన సాధన చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా మారి విశ్వంలో ఉండే ప్రతి శక్తిని, ధ్యానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది సాధన చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే అని సమాధానం ఇస్తారు. అలాగే ఇంకోసారి కూడా 1897లో విశ్వమత మహాసభలలో వివేకానందుడు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వివేకానందుడు జర్మన్ ఫిలాసఫర్ ఉంటున్న ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి ఆ జర్మన్ ఫిలాసఫర్ తాను చదవాల్సిన పెద్ద గ్రంథాలను ముందు ఉంచుకొని వాటిని శుభ్రం చేస్తూ ఉంటాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన వివేకానందుడు ఆ గ్రంథాలను చూసి, మీకు వీలైతే ఆ గ్రంథాలను గంట సేపు ఇవ్వగలరా అని అడుగుతారు. అప్పుడు ఆ జర్మన్ ఫిలాసఫర్ నవ్వి, నాకే ఈ గ్రంథాలను చదవటానికి 10 సంవత్సరాలు పట్టింది, అయినా కూడా పూర్తిగా చదవలేకపోయాను. అయినా ఇవి మొత్తం జర్మన్ భాషలో ఉన్నాయి. మీరు ఒక ఇండియన్ కాబట్టి ఈ జర్మన్ భాష తమకు తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని ఎలా చదవగలరు అని ప్రశ్నించాడు. అప్పుడు వివేకానందుడు, మీరు ఇస్తేనే కదా నేను ఏమి చేస్తానో మీకు తెలిసేది అని ఆ గ్రంథాలను తీసుకొని వాటన్నిటినీ తన దగ్గర ఉంచుకొని కాసేపు తన చేతిలో ఉంచుకొని చదివాడు. గంట తర్వాత ఆ పుస్తకాలన్నీ అతనికి ఇచ్చి, ఈ పుస్తకంలో నుండి నన్ను ఈ ప్రశ్నలు అడగండి అని అడుగుతాడు. అలా అన్న వెంటనే ఆ వ్యక్తి గబగబా ఆ పుస్తకాల్ని అతని దగ్గర తీసుకొని వివేకానందుని ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. ఆయన వెంటనే వివేకానందుడు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాడు. ఇది ఎలా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు జర్మన్ ఫిలాసఫర్ వివేకానందుని, ఇది ఎలా సాధ్యమైంది మీకు అని అడుగుతాడు. నేను చదివింది అంతా నా మైండ్లో నిక్షిప్తం అయిపోతుంది అని చెప్పినాడు వివేకానందుడు. ఒక్కో పుస్తకం చూసిన వెంటనే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానమంతా తెలిసిపోతుంది అని అతనికి సమాధానం ఇచ్చారు. వివేకానందుడు ఎప్పుడూ కూడా ఒక మాట అంటూ ఉంటారు, మనలో మనం ఊహించలేనంత శక్తి ఉంటుంది అని. అవి నేను అనుభూతి చెందాను. వాటిని పొందడం కోసం కేవలం మీరు చేయాల్సిందంతా మీలో మీరు అద్భుతాలను, మీ శక్తిని మీరు తెలుసుకొని వాటిపై నమ్మకం ఉంచడం. మిమ్మల్ని మీరు నమ్మిన క్షణం నుంచి ఒకదాని వెంట ఒకటి అద్భుతాలు సాధిస్తారు. మీరు నిజంగా ఏదైనా సాధించాలి అనుకుంటే బయట నుండి వచ్చే సమస్యలకు భయపడరు. చివరికి ఈ ప్రకృతే మిమ్మల్ని భయపెట్టినా కూడా మీరు భయపడరు. ఈ లోకమంతా విరుద్ధంగా మారినా సరే మీ మీద మీకు నమ్మకం ఉంచుకుంటే ఎలాంటి సమస్య అయినా మీ ఆత్మ సంకల్పం ముందు ఇసుక రేణువులా కనిపిస్తాయి. సమస్య చూసే కోణం బట్టి ఆ సమస్య తీవ్రం అవుతుంది. పెద్దగా చూస్తే ఆ సమస్య పెద్దగానే కనిపిస్తుంది. ఏమీ లేదు అనుకుంటే ఏమీ ఉండదు. ప్రస్తుత కాలంలో మైండ్ అనేది చెత్త ఆలోచనలతో నిండి ఉండటం వలన దురాశ వంటి వాటితో బాధపడుతున్నారు. ఏకాగ్రతతో మీ మైండ్ అనేది మారిస్తే మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి అని అంటున్నారు వివేకానందుడు. అయితే ఏకాగ్రత కోసం మీరు ఏం చేయాల్సింది? ముఖ్యంగా ధ్యానం. తీవ్రమైన ధ్యానం ద్వారా ఏకాగ్రతని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని, సంపదను, విశ్వశక్తిని అన్నిటినీ సాధించవచ్చు. ధ్యానం ఈ రోజుల్లో చాలా చులకనగా అనిపించవచ్చు, కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒక చెడు ఆలోచన మనసును, శరీరాన్ని పాడు చేస్తుంది, కానీ ఆ చెడు ఆలోచనను సానుకూలంగా చేసేదే ఈ ధ్యానం. చదవాలి అనుకునేవారు, సంపాదించాలి అనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు, ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని అనుకునేవారు తప్పకుండా ధ్యానాన్ని సాధన చేయాలి. ధ్యానమే మీ మానసిక పరిస్థితిని మార్చగలదు. బుద్ధుడు ధ్యానం గురించి చాలా గొప్పగా చెప్పారు. బుద్ధుడిని ఒక పరదేశీ ప్రశ్నించాడు, ధ్యానం వల్ల మీకు ఏమి వచ్చిందని. దానికి బుద్ధుడు, నాకు ఏమీ రాలేదు, అన్నీ పోయాయి అని సమాధానం ఇచ్చాడు. ఆ పోయిన వాటిలో కోపం, భయం, ఆందోళన, బాధ, దుఃఖం, అలానే మందబుద్ధి పోయాయి అని సమాధానం చెప్తాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.